హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ మ్యాచ్ కి రెడీ అయిపోయినాను. నేను ఖచ్చితంగా ఈ ఆయుధం అయితే తీసుకెళ్ళాలి, ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలి కాబట్టి. వీడియో తీసేప్పుడు ఖచ్చితంగా స్టాండ్ అయితే కావాల్సి వస్తుంది. స్టాండ్ లేకపోతే వీడియోస్ మనం అసలు తీయలేము అక్కడ గాలికి. నేనైతే ఇంక ఫ్లాట్ దిగేసి మా వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాను. నాకన్నా తొందరగా పరదేశ్ అనేది కిందకు వచ్చేసినాడు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. మేమైతే ఎంపైర్ల కాడికి అయితే స్టార్ట్ అయిపోయినాము. మురళన్ అయితే ఎంపైర్లు వచ్చేటోళ్ళకి చాయ్ తెస్తాను పోయినాడు. మురళన్ చాయ్ వచ్చే లోపల ఎంపైర్లు అయితే వచ్చేసినారు. ఎంపైర్స్ రావడంతో మేము గ్రౌండ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. గ్రౌండ్ లోకి అయితే వచ్చేసాము. మేమే తెల్లారుజామున వచ్చేస్తాం అనుకుంటే మాకంటే ముందు చాలా టీంలు అయితే వచ్చేస్తాయి గ్రౌండ్ లకి. ఈ రోజు మాకైతే 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. మేము జరిపించే టోర్నమెంట్ ఒకటి ఉన్నది, మేము ఆడే మ్యాచ్ ఒకటి ఉన్నది. ఇది మేము వేసుకున్న కొత్త పిచ్ ఇది. మురళన్ అయితే స్టంప్స్ అయితే రెడీ చేసేసినాడు. ఈ రోజు బ్యాడ్ లక్ ఏంటంటే టాస్ అయితే మేము గెలవలేదు, ఆపోజిట్ గెలిచింది. వాళ్ళు మాకు బ్యాటింగ్ అయితే ఇచ్చేసినారు. సీనియర్ స్పీచ్ తర్వాత అయితే బ్యాటింగ్ అయితే వెళ్ళిపోయినారు మా వాళ్ళు. ఫస్ట్ బాల్ అయితే వైడ్ వచ్చేసింది. పరదేశన్ అయితే ఫస్ట్ బాల్ సింగిల్ తో అయితే మొదలు పెట్టినాడు. మేము వేసుకున్న పిచ్ కొత్తది కాబట్టి తొందరగా అవుట్ అయిపోయినాడు. కోటన్ అవుట్ అయ్యేసరికి మురళన్ అయితే గ్రీస్ లెక్క వచ్చేసినాడు. మురళన్ ఆడిన బాల్ వైడ్. పరదేశన్ ఆడతాడులే అనుకుంటే పరదేశన్ కన్నా కీపర్ క్యాచ్ చేసి అయితే వెళ్ళిపోతున్నాడు. ఆ వాళ్ళు 2 ఓవర్లు కాకముందే 2 వికెట్లు అయితే ఇచ్చేసినారు. నెక్స్ట్ డౌన్ రెడ్డి అయితే వచ్చేసినాడు. ఫస్ట్ బాల్ సింగిల్ తీసేసినాడు. మురళి అన్న రెడ్డి పార్ట్నర్షిప్ అయితే బాగానే రానిచ్చారు. ఇద్దరు బాగానే ఆడుతున్నారు. ఇలా నేను చెప్తున్నాను లేదా అప్పుడే మురళన్ అయితే క్యాచ్ అయితే ఇచ్చేసినాడు. నేనేదో చించేద్దాను పొడి చేద్దామని నేను కూడా దిగాను. నేను ఆడితే కానీ తెలియదు నాకు గానీ పిచ్ అయితే చాలా డౌన్ అయిపోతుంది. పిచ్ అయితే చాలా అంటే చాలా స్లోగా వస్తుంది బాల్ పడతానే. ఇంక నేను ఫస్ట్ బాల్ అయితే సింగిల్ అయితే తీసేసాను. అన్నదమ్ముల పార్ట్నర్షిప్ బాగానే రానిద్దాం అనుకున్నాము. నువ్వు ఆడరారా నేనైతే ఇంక పోతానని చెప్పేసి అవుట్ అయితే అయిపోయినాడు మా అన్న. నాన్ స్టాప్ గా వికెట్లు అయితే పడతా ఉన్నాయి కాబట్టి రాఘవన్ అయితే వచ్చేసినాడు గ్రీస్ లోకి. వచ్చి రాగానే అయితే సింగిల్ తో మొదలు పెట్టినాడు రాఘవన్ అయితే. బ్యాక్ స్టెప్ ఎవరు లేరురా మనకి, మనమైతే వికెట్ ఇవ్వకూడదు అని చెప్పి రాఘవన్ కూడా అవుట్ అయిపోయినాడు. గోపన్ అయితే వచ్చి రాగానే అయితే ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టేసినాడు. బౌలర్ అయితే బై బై గోపి అని చెప్పేసి బౌల్డ్ అయితే చేసినాడు గోపన్ అని. గోపన్ కి అయితే ఇంకొక మ్యాచ్ అయితే సెమీస్ అయితే జరుగుతున్నాయి, అందువల్ల సరిగా ఆడలేకపోయినాడు గోపన్ అయితే. ఎయిర్స్ ఎవరు లేరులే నేనన్నా రానేద్దాం అనుకునేటప్పటికి నేను కూడా అవుట్ అయిపోయాను. నేనైతే నో కామెంటరీ, ఇంకేం చెప్పలేను దీని గురించి. సెమీస్ మ్యాచ్ లో నుంచి సీనియర్ ప్లేయర్ సురేష్ అన్న కూడా వచ్చేసినాడు. రాగానే సింగిల్ తీసేసినాడు సురేష్ అన్న. మా కొత్త బ్యాట్స్మెన్ హరి పొలంలో కూడా మొలకలు వచ్చేసినాయి. ఫస్ట్ బాల్ సింగిల్ తీసేసినాడు. ఏమైనా కానీ సీనియర్ ప్లేయర్లు ఉంటేనే మ్యాచ్. సురేష్ అన్న 2 4లు అయితే కొట్టేసినాడు. 14 ఓవర్లకు అయితే మా స్కోర్ అయితే పెట్టేస్తాను స్క్రీన్ పైన చూసేసేయండి. మేమైతే డిసప్పాయింట్ అయితే అయిపోయినాము. మురళన్ అయితే ప్యాడప్ అయితే అయిపోయినాడు. మురళన్ అయితే ఆలోచిస్తా ఉన్నాడు సెంచరీ ఎలా చేయాలబ్బా అని. ఆలోచిస్తా ఉండగానే సురేష్ అన్న అయితే 4 అయితే కొట్టినాడు. నెక్స్ట్ వికెట్ అయితే పడిపోయింది. సురేష్ అన్న అవుట్ అయిపోయినాడు. ఇంక మా మురళన్ అయితే గ్రీస్ లెక్క అయితే దిగేస్తున్నాడు. ఇంక మా మురళన్ అయితే ఎవరైతే ఆపలేరు. మ్యాచ్ నేను చూసుకుంటానని సురేష్ అన్న సైకి అయితే చేస్తున్నాడు. Bye, friends.